కానీ మాకు చిన్న అనుమానం ఇక్కడ, సబితా ఇంద్రారెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేయట్లేదని మీరు మాట్లాడుతున్నారు. కానీ గతంలో సబితా ఇంద్రారెడ్డి గారి భర్త స్వర్గీయ పట్లొల్ల ఇంద్రారెడ్డి గారితో మీరు సుదీర్ఘంగా ప్రయాణం చేశారు. అవునండి. మీరు రాజకీయంగా మాత్రమే సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శిస్తురా, లేకపోతే ఆ లోపల వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి మంచి సన్నిహితం ఉందని కూడా టాక్ ఉంది, వాస్తవేనది? మంచి వ్యక్తి. ఇంద్రారెడ్డి గారు చనిపోయారు. ఆయన యూనివర్సిటీలో చదువున్నప్పటి నుంచే నాకు చాలా దగ్గరగా ఉంటుంటుంది. ఆయనతో కూడా మిత్రతో ఆయన కూడా తెలంగాణ ఎజిటేషన్ గురించి ప్రయత్నం చేసిండు, తిరిగిండు, చేసిండు. అప్పుడు ఓన్లీ ఇద్దరికి వైరం ఏం లేదు. నేను నా వైరం ఒకటే, వాళ్ళతోటి నేను అడిగేది ఒకటే, మీ జిల్లాలో మీ కాన్స్టిట్యూన్సీలో మీరు బౌండరీ, మా కాన్స్టిట్యూన్సీ మా లోకల్ వ్యక్తులకు వదిలిపెట్టండి. మేము కూడా ఆల్రెడీ ఎలివేషన్ అయి ఉన్నాము, మాకు అవకాశాలు రానియండి, మా అవకాశాలు మీరు తీసుకుపోకుండా అని చెప్పి మొదటి నుంచి నా నినాదం అదే. ఈరోజు కూడా అదే విధంగా ఉన్నాను, ఈరోజు కూడా అదే విధంగా మాట్లాడతాను. నేను ఎవరిని విమర్శించటం లేదు, ఎవరిని నేను తప్పు పట్టడం లేదు. 2023-24 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ గారు, ఎందుకు కేఎల్ఆర్ గారిని మీరు గెలిపించుకోలేకపోయారంటే ఏం చెప్తారు? వాస్తవానికి లోకల్ వ్యక్తులు ఒక 4-5 అడిగినాం టికెట్. 4-5 కూడా అందరం ఫిట్ ఉన్న వ్యక్తులమే, గెలుపుకు ప్రయత్నం చేసే వ్యక్తులమే. కానీ లాస్ట్ మినిట్ వరకు పేర్లు బాగా నాంతాయి. లాస్ట్ మినిట్లో ఎవరికొవరికి హైకమాండ్ తీసుకొచ్చి మా మీద రుద్దుతూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? ఓకే. సో అప్పుడు పరిస్థితులు మనస్ఫూర్తిగా చేయాలని ఎవరికి కూడా ఉండదు. అభ్యర్థిని కాకుండా కనీసం పార్టీ కోసం పనిచేయాలి కదా. చేసినాం కాబట్టి 3వ ప్లేస్ వచ్చినాం. ఓకే. లేకపోతే 3వ ప్లేస్ రాలేకపోతుంది కదా. గల్లంతే కదా. అంతే కదా. ఫస్ట్ సెకండ్ వచ్చే పరిస్థితుల్లో 3వ ప్లేస్కి వచ్చినాము అని అంటే కారణం ఏంది? మీరు రుద్దిన వ్యక్తి లాస్ట్ మినిట్లో రావడం, అందులో లోకల్ వ్యక్తులకు అడిగిన వ్యక్తులకు ఇవ్వకపోవడం కాబట్టే కదా ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నది. రేపు కూడా అదే పరిస్థితి రావద్దని చెప్పి మేము ఇప్పటికి కూడా మా రిక్వెస్ట్, ఆలోచించండి, ఎవరో ఒక వ్యక్తికి అండదండలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే కేఎల్ఆర్ గారు నియోజకవర్గ అభివృద్ధికి ఏమన్నా సహకరిస్తున్నారంటే ఏం చెప్తారు? చేస్తున్నారండి. నిధులు తీసుకురావడం, సమస్యలు మంత్రులకు సీఎం దృష్టి తీసుకెళ్లడం చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి నిలబడాలనే ఆలోచన ఉంటుంది అతనికి. చేస్తారు, చేయట్లేదని అనలేము, చేస్తారు. కాకపోతే మా అభిప్రాయం ఏంటంటే, బయటి వ్యక్తి వచ్చి మా దగ్గర మా మీద పెత్తనం చేయడం మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో కానీ నాకు మాత్రం 100% ఉంటుందండి. అది ఎప్పుడైనా కూడా ఈ విషయంలో నేను కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే మాట్లాడే తత్వం.